మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మనకి నిజామాబాద్ రైల్వే స్టేషన్ అయితే మారిందని చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో సుమన్ టీవీ వేదికగా కూడా చాలాసార్లు కూడా మనము ఈ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇక్కడ నిజామాబాద్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ ఇక్కడ దాదాపు 3 నుంచి 4 ట్రాక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నటువంటి అక్కడ టెంపుల్ ఒకటి కనిపిస్తుందండి. సో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక హోమ్ గార్డ్, దాంతోపాటు కానిస్టేబుల్ అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నర్సయ్య అనే క్యాండిడేట్ దాదాపు 43 సంవత్సరాలు తనకి. సో ఎవరైతే భార్య, దాంతోపాటు వాళ్ళ అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఒక కానిస్టేబుల్ ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి యత్నించిండు. సో డయల్ 100కి కాల్ చేసినారు. వాళ్ళ భార్య అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, గొడవ పడిన తర్వాత తను ఇట్లా వచ్చిండు అని చెప్పేసి అన్న తర్వాత డయల్ 100 కాల్ చేస్తే, డయల్ 100 కాల్ చేసిన తర్వాత ఎవరైతే ఇక్కడ పోలీస్ అధికారులు అప్రమత్తమై తన్ని అయితే రెస్క్యూ చేయడం జరిగింది. కాకపోతే డయల్ 100ని చాలా వరకు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మిస్యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు చేసే కాల్ ఇవాళ ఒక ప్రాణాన్ని తీస్తుంది, ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. సో నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ టెంపుల్ ఏదైతే ఉందో హనుమాన్ టెంపుల్ అండి, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి హనుమాన్ టెంపుల్, దాని బ్యాక్ సైడ్ ఒక 3 నెలల క్రితం ఒక హోమ్ గార్డ్ చనిపోయాడు. సో ఒక హోమ్ గార్డ్ చనిపోయిండు. దాని తర్వాత ఇప్పుడు మనం ఎస్ఐ సాయిరెడ్డి గారితో కూడా మాట్లాడినప్పుడు తను కూడా ఏదైతే మనకి నర్సయ్య గురించి మాట్లాడుకుంటే కానిస్టేబుల్ అని చెప్తా ఉన్నారు, దాంతోపాటు హోంగార్డ్ అని చెప్తా ఉన్నారు. కాకపోతే తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లో అసలు ఏం జరుగుతూ ఉంది? పోలీస్ అన్నల్ని చాలా వరకు కూడా, అంటే మనకి ఏమైనా బాధలు వచ్చినా కూడా మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకుంటాం. కాకపోతే అట్లాంటి పోలీస్ అన్నలకి ఇవాళ అట్లాంటి బాధలు వస్తే వాళ్ళు ఎటు పోవాలి? అంటే డిపార్ట్మెంట్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడము, ఏదైతే మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఏదైతే కామారెడ్డిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎస్ఐ, దాంతోపాటు ఒక కానిస్టేబుల్, దాంతోపాటు ఇంకొక వ్యక్తి, అంటే వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతోపాటు మనకి మెదక్ జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ కూడా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో తను ఒక చెట్టుకైతే ఉరివేసుకొని చనిపోయిండు. దాంతోపాటు ఒక ఎస్ఐ, ఒక తెలంగాణలోని ఒక ఏదైతే మనకు ఒక జిల్లాలో ఒక ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తోని తను ఆత్మహత్య అంటే మనకి షూట్ చేసుకొని చనిపోయిండండి. అసలు చూడండి ఏంది అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఇవాళ ఉన్నత స్థాయిలో, అంటే చిన్న చిన్న స్థాయి నుంచి వెళ్ళి చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే చిన్న చిన్న ఏవైతే మనకి ఆటంకాలు కావచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల వాళ్ళ ఆత్మహత్యలు దానికి వెళ్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. చూడండి ఏదైతే మనకి రైల్వే స్టేషన్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా వరకు కూడా బాధాకరం. అక్కడ ఒక వ్యక్తి అయితే వస్తున్నాడండి, మీరు చూడొచ్చు, ఫోకస్ చేయొచ్చు. అక్కడనే ఆ వ్యక్తి కూర్చున్నాడు. కూర్చొని ఆత్మహత్య చేసుకోవడానికి అయితే తను ప్రయత్నించే టైంలో డయల్ 100కి కాల్ చేసిన తర్వాత ఎవరైతే అధికారులు రెస్పాండ్ అయ్యి తన ట్రాక్ మీద నుంచి వచ్చి లాక్కొని వెళ్ళిపోయారు. తీసుకొని వచ్చిన తర్వాత ఏంది నీ బాధ ఏంది అని అంటే, భార్య, దాంతోపాటు వాళ్ళ అత్త మామల వేధింపులు తట్టుకోలేక ఇవాళ నేను చనిపోయే స్థితికి వచ్చినా నేను అని చెప్పేసి కూడా తను బాధపడ్డారు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది అసలు. ఇంత అంటే మనం 10 మందికి చెప్పే మనము ఇవాళ మన మన ప్రాణం మనం తీసుకునే కాడికి వచ్చిందంటే అసలు ఎటుపోతుంది లోకం. చాలా వరకు కూడా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 నెలల కిందనే ఒక హోంగార్డ్ చనిపోయిండు. అదే ప్లేస్లో ఇంకొక హోంగార్డ్ ఇవాళ వెళ్ళి చనిపోవడానికి ప్రయత్నించిందంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత బాధాకరం అండి ఇది. సో నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మనకి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, ఈ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో, ఇది కూడా మొత్తానికి కూడా ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఆర్పిఎఫ్ ఆఫీసర్స్ని కూడా మనం మాట్లాడినాం, చాలాసార్లు ఇంటర్వ్యూస్ చేసినాం. దాంతోపాటు తెలంగాణ స్టేట్ పోలీస్ ఏదైతే రైల్వే స్టేషన్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారో వాళ్ళ వల్ల కాకపోతే ఇవాళ ఒక నిండు ప్రాణం అయితే బలయ్యేదని చెప్పుకోవాలి. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన తర్వాత 1 మినిట్లో వాళ్ళు అలర్ట్ అయిపోయి అతన్ని రెస్క్యూ చేశారండి. ఎందుకంటే ఇది చాలా వరకు పెద్ద లైన్, ఇది రైల్వే స్టేషన్, ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఎన్నో రైల్స్ మనకి ట్రైన్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఆ గూడ్స్ ట్రైన్స్ ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. కాకపోతే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. మనం బతుకుంటే మనం ఎన్నో సాధించవచ్చు. ఐ రిపీట్ అగైన్, మనం బతుకుంటే మనం ఎన్నైనా సాధించవచ్చు. మనకు అంటే మనం ఒక డౌన్ఫాల్కి వెళ్ళిపోయినామని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయలేం. కాకపోతే డౌన్ఫాల్ నుంచి ఒక్కసారి మనం పైకి వచ్చినామంటే మాత్రం మనం ఎవరు ఆపలేరు. సో ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీరు ఏదైతే ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు ఈ ఆత్మహత్యలుకి యత్నించే వాళ్ళు, అంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఏం చెప్తారు?
చేస్తారు అనే దానిపైన అయితే సుమన్ టీవీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ మెసేజ్ అనేది బయటికి తీసుకెళ్దాం. చాలా సార్లు కూడా మనము ఏదైతే మనకి డయల్ 100 మిస్యూజింగ్కి సంబంధించి చాలా సార్లు మనము సుమన్ టీవీ వేదికగా స్పెషల్ స్టోరీస్ అయితే రావడం జరుగుతూ ఉంది. దీంతో పాటు కొంతమంది ఆకతాయిలు తాగిన మైకంలో చాలా వరకు డయల్ 100 కాల్ చేసేసి వైన్స్ తెరుందా, లేకపోతే మా ఇంటి ముంగట ఎవరున్నారు, మా ఇంటి ముంగటకి ఎవరు వచ్చారు అని చెప్పేసి డయల్ 100కి కాల్ చేసి చాలాసార్లు కూడా ఇట్లాంటి వీడియోస్, ఇట్లాంటి న్యూస్ అనేది మన సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతూ ఉంది. కాకపోతే ఏదైతే మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక డయల్ 100 అనేది వల్ల ఒక నిండు ప్రాణాన్ని అయితే కాపాడిందని చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నానంటే ఎవరైతే మనకి నిజామాబాద్లో ఒక అధికారి అని చెప్పుకోవాలా, తను ఒక హోంగార్డ్, దాంతోపాటు ఒక కానిస్టేబుల్ అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎవరైతే వీళ్ళు ఉన్నారో నర్సయ్య అని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు 43 సంవత్సరాలు తనకి. సో తనకి ఏం బాధ వచ్చిందో ఏందో అనేది పక్కన పెడితే మాత్రం తను చనిపోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చారు. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఈ ట్రాక్ పైన అయితే తను పడుకోవడం జరిగింది. తను చనిపోవడానికైతే తను యత్నించిండు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో అదంతా పక్కన పెడితే వాళ్ళ భార్య కాల్ చేశారు. కాల్ చేసి డయల్ 100 కాల్ చేసిన వెంటనే ఇక్కడ పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యి నర్సయ్యను కాపాడారు. సో ఏదైతే అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తూ ఉందో ఆ టెంపుల్ దగ్గరనే తను ఆత్మహత్య యత్నానికైతే పాల్పడ్డాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఎందుకు డయల్ 100 మిస్యూజింగ్ గురించి నేను మాట్లాడినా ఫస్ట్ అని చెప్పేసానంటే, మీరు డయల్ 100 మీరు మిస్యూజ్ చేయడం వల్ల చాలాసార్లు కూడా అక్కడక్కడ కొన్ని న్యూస్ అనేది మనకు వైరల్ అవుతాం. డయల్ 100కి కాల్ చేస్తే పోలీస్ అధికారులు మనకి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా మనం చాలాసార్లు విన్నాం. ఎందుకంటే మీరు చేసే డయల్ 100లో మిస్యూజింగ్ చేయడం వల్ల ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి? దాదాపు 100 కాల్స్ వస్తాయండి. డయల్ 100కి దాదాపు 100 కాల్స్ వస్తాయి. దాంట్లో జెన్యూన్ ఏది, దాంట్లో నిజమేది, అబద్ధమేది అనేది ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. డయల్ 100 మిస్యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. డయల్ 100ని మిస్యూజ్ చేయకండి. చాలాసార్లు కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము. ఏదైతే ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో డయల్ 100ని మిస్యూజ్ చేసిన తర్వాత వాళ్ళకు జైలు శిక్షలు విధించినా కూడా మనకి డైలీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కూడా పదుల సంఖ్యలో డయల్ 100 మిస్యూజింగ్ కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. అంటే పోలీస్ అంటే అంత ఆషామాష అయిపోయింది, అంత మజాక్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే మజాక్ అయిపోయింది. పోలీసు వాళ్ళతో మాట్లాడడము, ఏదైతే మనకి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి అన్న తర్వాత చాలామంది కూడా మనము కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తోని కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటే, ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఎవరైతే పర్సన్స్ చూస్తే భయపడుతుండే, కానీ వాళ్ళ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చిన తర్వాత చాలామంది వల్ల వాళ్ళు మాతో ఫన్నీగా చెట్టర్లు వేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే పోలీస్ అంటే ఒక భయం, ఒక బాధ్యత, అవన్నీ కూడా ఇవాళ పోయినాయి. ఇవాళ పోలీస్ అధికారుల పైన చాలాసార్లు కూడా మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కావచ్చు, దాంతోపాటు ఎక్కడైనా పోలీస్ ఆఫీసర్స్ వెహికల్ ఆపినా కూడా వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళపైన కొట్టడానికి, వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చూస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణ పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఇదంతా కూడా పక్కన పెడితే డయల్ 100 మిస్యూజింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. ఇవాళ డయల్ 100 పర్ఫెక్ట్ టైంకి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఒక నిండు ప్రాణాన్ని అయితే వాళ్ళు కాపాడాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు కాపాడినారు. లేకపోతే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక చాలా పెద్ద న్యూస్గా నిలుస్తూ ఉండే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలాసార్లు కూడా మనం మాట్లాడుకుంటున్నాము. ఈ 1 మంత్లో తెలంగాణలో 5 నుంచి 6 పోలీస్ ఆఫీసర్స్ అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో వాళ్ళు అన్ఫార్చునేట్లీ చనిపోయింది కాదండి, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. సో ఇదంతా కూడా చూస్తే ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఎవరైతే ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో డయల్ 100 మిస్యూజింగ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి.